హరివర్ధన్ కుర్మ సమర్పించు ప్రధాన కథకులు జి ఒగ్గు మధు కుర్మ, సహాయకులు పుల్ల తిరుపతి చేర్యాల్, డోలు వాయిద్యం ఒగ్గు హరి, సహాయకులు ఒగ్గు వీరేశం, గోమారం మధు. శారదా రామా శరణు శరణు మాయమ్మ రావు, శరణమ్మ రావే గంగమ్మ రావు, కరణజోడు గన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ. గంగా వేగావు తల్లి గాలి మేఘామా, గాలి మేఘామా, ఓనమందు ముత్యాల పేరు ఒల్లందు మెరియా, ఒల్లందు మెరియా. గంగ నిన్ను గొలిసేటి గనులెవ్వరమ్మా, గనులెవ్వరమ్మా, ఘనమైన మెట్టేవాడ గంగా చలికాడే కాటామారాజు. అమ్మా గంగ నిన్ను గొలిసేటి గనులెవ్వరమ్మా, గనులెవ్వరమ్మా, ఘనమైన మెట్టేవాడ గంగా చలికాడే కాటామారాజు. గంగమ్మ గౌరమ్మ గవ్వాలాడంగా, గవ్వాలాడంగా, ఒక్కాడే శంకరుడు చేపట్టినాడే లగ్గమాడినాడు. పుట్టినాది గంగాదేవి విష్ణు పాదమున, విష్ణు పాదమున, వచ్చినాది గంగాదేవి భగీరథుని భక్తితో, భగీరథుని భక్తితో. గంగరావు దేవి రావు, దేవి గంగమ్మ, దేవి గంగమ్మ, అందరినీ కాపాడే తల్లి గంగమ్మ, దేవి గంగమ్మ. అమ్మ మెరిసేటి మెరపులన్నీ మేడా తీగాలు, గంగా మేడా తీగాలు, పారేటి గంగాలు పక్కా చెమటాలు, గంగా పక్కా చెమటాలు. ఏ గంగమ్మ గంగ దేవత, గంగా గంగా అంటే తాగేది గంగా, తలకు పోసేది గంగా, కుండల గంగా, కూరాట్ల గంగా, తొక్కేది గంగా, మొక్కేది గంగా, సర్వ సాండాల ముద్ర తీసేది సత్యవీర గంగా. దానవ మానవ సమస్త చరాచర ప్రాణకోటికి నీరే ప్రాణాధారము. గంగలేని లోకం గడియాగదు, నీరు లేకపోతే ఈ ప్రపంచం నిమిషం కూడా ఉండదు. గంగ నీకు శరణు గడియాగవమ్మా. ఆదిగనాధిపతి ఆనందమృతి, ఆదిగనాధిపతి, ఆదిగనాధిపతి వనరైన మూలాశక్తి, ఆదిగనాధిపతి వనరైన మూలాశక్తి. ముందు పూజలు నీకే కదా మూల కిన్నెరలు మోగంగా, గణపతి గణపతి నీకు మొక్కెదా కరుణతోనిగా పాడుము స్వామి. భాద్రపాద చుట్ట చవితి భక్తి మీద గొలుతుమయ్యా, నాగవాసులైనా నీకు నమ్మి దండం పెడుదుమయ్యా.
పూజలు సేవలు ఏతురయ్యా ఊరు ఊరు వాడవాడన పూజలు సేవలు ఏతురయ్యా గణపతి గణపతి నీకు మొక్కెదా కరుణతోనిగా పాడము తండ్రి ఏ గణనాయక విఘ్నేశ దేవతలు తలవాలంటే తెల్లారది పొద్దు కది గనక ఈ కథశాస్త్రం మర్యాద మరి ఎట్ల గల్లది శివ శివ రాముడా రామన్న రాఘవ రామ రఘు రామ ఆహా రాముడా రామన్న రాఘవ రామ రఘు రామ దేవదేవుడు బీరయ్య దేవుడు బీరయ్యా దేవదేవుడు బీరయ్యా రాజు బీరయ్యా సత్యవాది దేవుడు రామరఘు రామ అమ్మా నా సామి బీరయ్యా రాజు బీరయ్యా నా సామి బీరయ్యా రాజు బీరయ్యా అరి మాయలు గల్లవాడు అవతార పురుషుడు పుట్టునామాలు గల్లవాడు పూర్వాన యోగి భగవంతుడు బీరయ్యా దేవదేవుడు బీరయ్యా రామరఘు రామ నా భగవంతుడు బీరయ్యో బీరయ్యో అక్కలకు తమ్ముడు అవనేశమంతుడు సుక్కలకు సక్కన సూరమ్మ కుమారుడు కురుమొల్ల గురువు బీరయ్యా నా కురుమొల్ల గురువు బీరయ్యో భగవంతుడు బీరప్ప కన్నది సూరమ్మ పెంచింది మాంకాళిదేవి భగవంతుడు విద్యలు బుద్ధులు పూర్తి చేసుకున్నాడు హరికండ పురాణం భారత భాగవతం నేర్చుకున్నాడు ఆ భగవంతుడు బీరప్ప పూర్వజన్మ లోపల వీరభద్రుడు మరో సూరమ్మ గర్భవాసమందు భగవంతుడు బీరయ్య పుట్టినాడే విద్యలు బుద్ధులు పూర్తి చేసుకొని ఉజ్జయిని పట్నం లోపల భగవంతుడు బీరప్ప ఆ బాణం విద్య కత్తి విద్య కటారు విద్య ఉజ్జయిని పట్నం లోపల వీరభుజులు రాయని ఒకవేళ బిడ్డలు 3,515 మంది ఒకవేళ వంటి అందులోపల ముత్యాల సోమరాతి బంగారు బాయి కాడికి నీళ్ళకొచ్చిండ్రు భగవంతుడు బీరయ్య ధనరు బాణములు ధరించి ఆ కుండలకు నీళ్లు ఒకవేళ వంటి నీళ్ళ కుండలకు బాణం కొట్టిండు బాణం కొట్టినప్పుడు 3,515 మంది కుండలు పలిగిపోతా ఉన్నాయి ఆడిపామలు వెళ్ళిపోయి తండ్రికి చెప్పుకున్నారు నాయన ఒకవేళ వంటి ఆ బీరప్ప మా కుండలు వల్ల కొట్టిండు ఆ వీరభుజులు రాయనికి చెప్పినప్పుడు మాంకాలమ్మ ఉజ్జయిని పట్నం వీరభుజులు రాయనికి గొప్ప చెప్పింది మరి బీరప్ప స్వామి మాంకాలమ్మ తమ్ముడు ఎందుకు ఈ కుండలు వల్ల కొట్టిండు ఆ భటులకు చెప్పి ఆ బీరప్ప స్వామిని తీసుకురమ్మని చెప్పిండు ఈ చెప్పే మాట ఒకవేళ బీరప్ప స్వామికి తెలిసింది భగవంతుడు బీరప్ప భయపడి అది ఎలమ ఎక్కిడి చెరువురా రామరఘు రామ అరే ఎలమ ఎక్కిడి చెరువురా రామరఘు రామ నమ్మియ నాగులగుండాము నాగగుండాము ఎలమ ఎక్కిడి చెరువు కట్టకు దేవుడొచ్చేనా భగవంతుడు బీరయ్యా ఎల్మ ఎక్కడి చెరువు కట్టకొచ్చిండు ఆ ఎల్మ ఎక్కడి చెరువు లోపల దుంకిండు ఆ బీరయ్యా
భగవంతుడు బీరప్ప ఆ చెరువు లోపల దుంకి భగవంతుడు తన హస్తం తన నెత్తిలో పెట్టుకొని బంగారు లింగమైనాడా. ఎల్మ ఎక్కడి చెరువు నమ్మిన ఆగుల గుండు లోపల బంగారు లింగమైండు. బంగారు లింగమయ్యి భగవంతుడు బీరయ్య ఆ లింగానికి పొద్దున రాత్రి భగవంతుడు పూరయ్య పూజ గడతా ఉన్నాడే. రామరఘు రామ దేవదేవుడు బీరయ్య దేవుడు బీరయ్య ఎల్మ ఎక్కిడి చెరువు నమ్మియ నాగుల గుండం నా గుండం లోపల బంగారు లింగమయ్యి భగవంతుని పూజలు తనే కట్టుకుంటున్నాడు దేవుడు. ఇట్లా కొన్ని రోజులు గడిచేనా ఇట్లా కొన్ని రోజులు రామరఘు రామ భగవంతుడు బీరయ్య గురుడో బీరయ్యో భగవంతుడు తన లింగ పూజ తనే కట్టుకుంటున్నాడు. అప్పుడు భగవంతుడు బీరయ్య ఏమనుకున్నాడు, కన్నది సూరమ్మ పెంచింది మాంకాళి దేవి, ఒకవేళ నా మేనమామ నారదుడు నా విద్యల బుద్ధులు పూర్తయిపోయినాయి, నేను 16 ఏళ్ల వీరపుత్రున్నైనా నా మేనమామ నారదుడు నా తల్లి సూరమ్మను బాధ పెట్టిండు, నా మేనమామకు నాకు విద్యం కావాలంటే ఒల్లిస్తే జగుడమవుతుంది, గోక్తె పుండవుతుంది, ఇమ్మడిస్తే పంచాయి ఉడుతుంది. నా మేనమామ బిడ్డలు నా మేనమామ బిడ్డలు నేను కళ్యాణం ఆడేది ఉంటుంది. నా మేనమామ నారదుడు వేద పంచాంగాలు వేదం తెలిసినవాడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు. నా కళ్యాణానికి నేను పెళ్లి చేసుకుంటుంటే నా కళ్యాణానికి వచ్చి సకల శాస్త్రాలు తెలిసిన వాడు ఏదన్నా అపశకునం బలుకుతుండొచ్చు. ఒకవేళ అటువంటి నా మేనమామ నారదుని వంశం గాని నా మేనమామ బంధుస్తువులు గాని నా కళ్యాణం చేసేది లేదు. నా పూజలు నా కళ్యాణం ఎవరు చెయ్యాలే? నా పూజలు నా కళ్యాణం చేయాలంటే నేను 6 వాళ్ళ సత్యవంతునైతే నా శిష్యుడు 12 వాళ్ళ సత్యవంతుడు కావాలి. ఈ భూప్రపంచం లోపల మరి అంత సత్యవంతుడు ఎవరున్నారు? వేద పండిత్యం నేర్చిన వాడు నా కళ్యాణం చేసేది లేదు. నాకు నేను మెచ్చిన ఒకవేళ శిష్యుడు కావాలి అని ఆ భగవంతుడు బీరప్ప నాకు దగ్గర పూజారి కావాలని కంటి కాటిక పెట్టి అరిచేతులంజనం పెట్టి 7 లోకాలు దృష్టించి చూసేనా. సట్టేడు లోకాలు దృష్టించి ఎప్పుడైతే అంజనమే చూసిండో అంజనం లోపల అంటే తప్పని వాడు, అబద్ధం ఆడని వాడు, పలికి బొంకని వాడు, ముందు వెచ్చ పాదం వెనుక తీయని వాడు, అలా నట్కెరి వాడు, కులాన కురుమోడు నాయ్యో. అంటే తప్పని వాడు, అబద్ధం ఆడని వాడు, కులాన కురుమోడు ఆ బీరప్ప అంజనం లోపలికి వచ్చనా. బీరప్ప అంజనం లోపల కులాన కురుమవాడు అలా నట్కెరోడు చెదిరిపోయి కట్టిండు. చండియాపురి పట్నం వేలేవాడు బిల్లడ సోమరాయుడు, బిల్లడబోరు సోమరాయుని భార్య కానుబాయి దేవి. కానుబాయి దేవి కన్న కుమారుడమ్మ కానుబాయి దేవి కన్న కుమారులు ఉగ్గురాయుడు, ఉగరాయుడు, అప్పరాయుడు, కలికి ములికిరాయుడు, కలక సోమరాయుడు. అందులోపల ఒక వెళ్ళటువంటి జగ్గురాయుడు, ఈరమలక రాయుడు,
ఏడుగురు అన్నదమ్ములు ఏరుగుడు కంటే చిన్నవాడు ఒకవేళ వంటి గనక నా ఈ రామలక రాయుడు ఈ రామలక రాయుడు అన్న మాట తప్పడు అవద్దాము ఆడడు ఓరి కూలానా కుర్మోడురా కూలానా కుర్మోడురా అలా నటికే రోడురా అరంకోరు పిండము అరంకోరు పిండమే ఈరమలక రాయుడు అప్పమలక రాయుడు వీరప్ప అంజనములరా ఓరి దేవుడల్లా దిగన నా భగవంతుడు బీరయ్యరా అయ్యో ఆ బీరప్ప అంజనం లోపలికి వచ్చిండురా అయ్యా బీరప్ప అంజనం లోపల ఈరమలక రాయుడు కులాన కుర్మోడు అంజనం లోపలికి వచ్చిండు అరెరరే ఢిల్లీ భాషతోని విద్యం చేసి ఢిల్లీ రాజం వెళ్తున్నాడు అలనాడు మన కుర్మలు ఢిల్లీ రాజులతోని విద్యం చేసి ఢిల్లీని ఓడిచ్చిర్రు అంతకుముందు అది హస్తినాపురం మన కుర్మలు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీ కచ్చేరి మీద కూర్చొని ఢిల్లీ అని వచ్చినప్పుడు అది ఢిల్లీ అయింది ఢిల్లీ రాజం మీద కూర్చొని ఢిల్లీ అని వచ్చినప్పుడు ఢిల్లీ అయింది అది ఢిల్లీ రాజం వెళ్తున్నారు నా ఈరమలక రాయుడు ఢిల్లీ రాజం వెళ్తుండే వీరమలక రాయుడు ఇప్పుడు తెలంగాణ లోపల మన కుర్మళ్ళు చదువు తక్కువయ్యారు ఒకవేళ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయితే లేరు ఢిల్లీని వెళ్ళిన వాళ్ళు మన కుర్మలు గనక ఢిల్లీ మీద ఢిల్లీ అని కొడితేనే అది ఢిల్లీ అయింది అంతకుముందు హస్తినాపురం ఈ ఈరమలక రాయుడు బీరప్ప అంజనం లోపల వచ్చిండు అరెరే అన్నమాట తప్పడు అవద్దమాడడు పలికి బొంకడు ఈరమలక రాయుడు భగవంతుడు బీరప్ప ఏమనుకున్నాడు సత్యం చూడబోతే 12 వాళ్ళ సత్యము వీరమలక రాయింది కుర్మ అయినది ఉన్నది వీరప్పది 6 వాళ్ళు ఉన్నది ఓరి నగు దగ్గ పూజారిరా నగు దగ్గ పూజారిరా కులానా కుర్మాయినా నా ఈరమలక రాయుడు అప్పమలక రాయుడే అప్పమలక రాయుడు దేవుడు బీరయ్యరా నాకు దగ్గ పూజారిరా నాకల్లానే దొరికెనా నాకల్లానే దొరికెనా దేవుడు సంతోషపడతాడే సంతోషపడతాడు దేవుడు బీరయ్యరా నా భగవంతుడు బీరయ్యో బీరయ్యంగా భగవంతుడు సంతోషపడ్డాడు మరి ఢిల్లీ వెళ్తున్నాడు ఈరమలక రాయుడు రాయుడా నా దగ్గరికి వచ్చి నా పూజ కట్టమంటే కడతాడా ఢిల్లీ రాజు మరి నా పూజ కట్టాలంటే నేను దేవుణ్ణని తెలవాలి అలా నట్కెరోడు కులాన కుర్మోడు అంటే మాట తప్పడు అబద్ధమాడడు పలికి బొంకడు ముందు వెచ్చ పాదం వెనుక తీయడు అరే అట్కెరోని పేరు చెప్తే 6 నెలల పిండం వదిలి పడుతున్నది 3 నెలల పిండం మురి కింద పడుతున్నది అక్కెరవాని పేరు చెప్తే పరాయోని గుర్రం పొలిమరిది ఒక్క సెలవు లేదు ఢిల్లీకి 12 ఆవిడ భయం అలా నట్కెరోడు కులాన కుర్మోడు వీల మరకలాయని పేరు చెప్తే ఢిల్లీకి 12 ఆవిడ దూరం భయం అవుతుంది రాయుడు రాయుడా నా పూజ కట్టరా అంటే వాడు వచ్చి కడతాడా కట్టడు తాడు లేని కట్టు కట్టాలి కట్టెలేని దెబ్బ కొట్టాలి కీలేరి కాటు పెట్టాలి నేను దేవుడునని వానికి తెలవాలి అని భగవంతుడు బీరయ్య ఎల్మా ఎక్కడి చెరువు నమ్మే నాగుల గుండం మీద భగవంతుడు ముని రూపం ఎత్తి నీళ్ళ మీద కూసోని తపసు పట్టిండు దేవుడు సత్యవాది దేవుడు నా స్వామి బీరయ్యరా
సత్యవాది దేవుడు నా సామి బీరయ్యరా నీళ్ళ మీద దేవుడు కూసోనల్లా ఉన్నాడు నీళ్ళ మీద దేవుడు కూసోనల్లా ఉన్నాడు దేవుడు వరతపసు వట్టనే దేవుడు బీరయ్యరా వరతపసు వట్టనే దేవుడు బీరయ్యరా ఓరి సత్యవాది దేవుడే నా స్వామి బీరయ్యరా నీళ్ళ మీద దేవుడే నీళ్ళ మీద దేవుడు తపసల్లానే వట్టెనా ఒక్క గడియ గడిచనా 2 గడియలు గడిచరా 3 గడియలు గడిచరా నీళ్ళ మీద దేవుడు తపసు పట్టి ఉన్నాడు భగవంతుడు బీరయ్య నీళ్ళ మీద పూజ కట్టి ఉన్నాడు భగవంతుడు బీరయ్య పూజ కట్టంగా తపసు పట్టంగా భగవంతుడు ముక్కుల ఎంటికలు మూదాళ్ళ పొడుగు సంకల ఎంటికలు శాతాళ్ళ పొడుగు ఒకవేళ వంటి చెవులల్లా గూళ్ళు పెడుతున్నాయి పిట్టెలు గనక అయ్యయ్యోనే దైవమా ఆది ముందు కాలమా దేవుడు బీరయ్యరా తపసల్లానే వట్టెనా భగవంతుని నెత్తి పెరిగింది సముద్రం మీద తూటు తీగలోలే ఒకవేళ తీగలై పారుతున్నాయి అయ్యయ్యోనే దైవమా ఇట్లా కొన్ని రోజులల్లా గడిచిన భగవంతుడు బీరయ్య ఎల్మ ఎక్కడి చెరువు మీద తపస్సు పట్టి ఉండని చెదిరిపోయి కట్టిండు చండియాపురిపట్నం అయినవాడు బిల్లల సోము రాయుడు రాయని భార్య ఒకవేళ కానుబాయి దేవి కన్న కుమారులు 7 అన్నదమ్ములు 7 ఒకవేళ వంటి 6 కళ్యాణం అయింది వీరమలక రాయని కళ్యాణం కాలేదు భగవంతుడు వీరయ్యనా అయ్యో భగవంతుడు బీరయ్య ఇక్కడ ఉండంగా ఇరమలకరాయ ఢిల్లీ వెళ్తుంటే మానాటి మునుడొచ్చి ఓ ఇరమలకరాయుడా నువ్వు కళ్యాణం కాలేదు కళ్యాణం కానివానివి కచ్చేరీల రాదు కళ్యాణం కానివానివి కచ్చేరీల రాదు అని ఎప్పుడైతే పెద్దలు అన్నారో భగవంతుడు ఒకవేళ వీరమలకరాయుడే ఆ ఢిల్లీ రాజ్యాన్ని సైన్యాధిపతుల గొప్ప చెప్పిండు తల్లి కానుబాయి దగ్గర వచ్చిండు తల్లి కానుబాయి దేవి అటువంటి ఇరమలక రాయునికి ఆ ఉజ్జయిని పట్నం వెళుతున్నాడు అందరికంటే చిన్నది ముచ్చాల సోమరాతి ఆ ఇరమలక రాయునికి అమ్మా కళ్యాణం చేసినారు రామరాము ఆహా కళ్యాణం చేసినారే రామరామ అమ్మా ముచ్చాల సోమరాతి రామరామో కుర్మొల్ల పిల్లానమ్మ రామరామ ఇరమలక రాయుడు కుర్మవారి బాలుడు ఇరమలక రాయునికి ముచ్చాల సోమరతిని తీసుకొచ్చి కళ్యాణం చేసిరి పెళ్లి జరిగే పూటలు జరిగే రామరామ అమ్మా పెళ్లి జరిగే పూటలు జరిగే రామరామో కుర్మవారి ఇంటిలోన రామరామ నా వీరమలక రాయుడు ఇరమలక రాయునికి కళ్యాణమైంది ఇలా నాడు లగ్గం నాగవెళ్ళి ఒకటిసారి అయిపోతున్నది
అలనాడు ఈరమలక రాయునికి ఏడొద్దుల నాగవెల్లి సిద్ధం చేస్తా ఉన్నారు. ఆ సిద్ధం చేసేవాళ్ళు అన్నదమ్ములు. ఈరమలక రాయునికి 7 అన్నదమ్ములు. ఉగ్గురాయుడున్నాడు, ఉగ్గురాయుడున్నాడు, జగ్గురాయుడున్నాడు, ఓం ఓము రాయుడు, కలికి ములికి రాయుడే, కళ్య సోము రాయుడు, కలికి సోమారాయుడు, ఉగ్గురాయుడున్నాడు, అప్పమలిక రాయుడే, ఈరమలిక రాయుడు, అందరికంటే చిన్నవాడు ఈరమలిక రాయుడు. ఉగ్గురాయిని భార్య, ఉగ్గురాయిని భార్య, అయ్యయ్యోనే దైవమా అది ముందు కాలమా. వాళ్ళ భార్యలు గనక ఏనాడు ఒకవేళ 7 అన్నదమ్ములు యమశెట్టిలు అలా నాటికెరవులు నాయ్యో. ఒకవేళ వంటి వీరమలక రాయిని వదినే పెద్ద వదిన ఒకవేళ వంటి గనక సంతుబాయి, సంతుబాయి తర్వాత గౌరుబాయి ఉన్నదా, గంగుబాయి ఉన్నదా, గౌరుబాయి ఉన్నదా, గంగుబాయి ఉన్నదా, ఎల్లుబాయి ఉన్నదా, మల్లుబాయి ఉన్నదా, ఎల్లుబాయి ఉన్నదా, మల్లుబాయి ఉన్నదా, గౌరిబాయి ఉన్నదా, గంగుబాయి ఉన్నదా. 7 అన్నదమ్ముల భార్యల పేరునైతేరా, భార్య పేరునైతేరా గిట్ల కూడా గల్లాయి. కుర్మవారి సంపద మరి ఎట్లా ఉన్నది, కుర్మవారి సంపద మరి ఎట్లా ఉన్నది. ఎక్కి చూడనైతేరా ఎండి మాలు గల్లాది, దిగి చూడనైతేరా బంగారీనే మాలురా. ఆవులు గోవులురా అవి కొన్ని లక్షలు, సిరిగల్ల సంపాతి వాళ్ళకైనా ఉన్నదా. మనులు మాణిక్యాలు మా మెదుక రాగాలు, ఎండి బంగారము ఎలా లేని దైవము, ఎలా లేని దైవము కుర్మ వాళ్ళకున్నదా, ఎలా లేని దైవము కుర్మ వాళ్ళకున్నదా. గోవులు 10 లక్షలు, ఆవులు 10 లక్షలు, బోయిలు 10 లక్షలు, గొర్రెలు 10 లక్షలు, ఎలా లేని దైవము కుర్మ వాళ్ళకున్నదా, ఎరలేని దైవము కుర్మ వాళ్ళకున్నదా. ఒక విరటువంటి ఆ వీరమలక రాయని సంపదానము వీరమలక రాయుడు గురుడు తొడుగ బంగారు పాకోళ్ళు, ఇడువ బంగారు పాకోళ్ళు, ముఖం కడుక్కోవడానికి బంగారు శంబులు, మిద్దెలు మేడలు గోపురములు గోమెదికాలు ఎక్కలేని సిరిదైవము ఆ కుర్మ వాళ్ళకున్నది తండ్రి దేవుడో. ప్రపంచానికి పాలు పెరుగు అందించిండ్రు, ప్రపంచానికి పాలు పెరుగు అందిస్తున్నారు. ఒకవేళ వీరమలక రాయుడు కులాన కుర్మవాడు దొంగళ్ళు నేయడానికి కోట్ల మంది కుర్మలు, గొర్రెలుగా కత్తిరియడానికి కోట్ల మంది కుర్మలు. ఇప్పుడేమో పాలిస్టర్ బట్టలు, పట్టుబట్టలు. అలనాడు గొర్రె ఉన్నితోనే గొంగడి నేసేది, గొర్రె ఉన్నితోనే తలపాక చుట్టేది, గొర్రె ఉన్నితోనే కంకణం కట్టుకునేది. గొర్రె మాణిక్యం గురుడో. గొర్రెలు గాయడానికి 10 లక్షల బోయిలు. ఈ
ప్రకారంగా కుర్మ వాళ్ళ సంపద ఈ ప్రకారంగా ఉన్నది. ప్రపంచానికి పాలు పెరుగు అందించిన వాళ్ళు నా ఈరమలక రాయుడు గురుడో రాయుడా. ఈరమలక రాయుడు 7 వద్దుల నాగవెల్లి సిద్ధం చేస్తుంటే నా కులానికి ఇయ్యాల ఇందు బిందు పెట్టాలే. ఇందు బిందు పెట్టాలంటే అడవి అరణ్యం పోయి లేళ్ళు దుప్పులా కొట్టుకొచ్చి నా కులానికి ఎందు బిందు పెడతా. ఏయ్ రాయుడు, ఇక్కడ 7 వద్దుల నాగవెల్లి సిద్ధం చేస్తా ఉండంగా ఒరే ఈరమలక రాయుడు, ఈరమలక రాయుడు, అప్పామలక రాయుడు, జగ్గు రాయుడున్నాడు. రావయ్యా నాయన్నరా, రావయ్యా నాయన్నరా. 12 లక్షల దండు నల్లా తీసుకొని ఈరమలక రాయుడు అడవికి పోతానంటాడు. నా ఈరమలక రాయుడు కులానికి ఇవాళ ఇందు బిందు పెట్టాలి. బీరప్ప కళ్యాణం అయితే ఏ ఊళ్ళోనైనా విందు పెడతారు. ఈ బీరప్ప పండుగకు ఎవరన్నా కట్నాలు కానుకనిచ్చిన వాళ్లకు కుల బాంధవులకు ఆడవిళ్ళలకు విందు చేస్తారు. అదే ప్రకారంగా వీరమలక రాయుడు తన లగ్గానికి నా కులానికి ఇయ్యాల ఒకవేళ విందు పెడతానని అన్నది 12 లక్షల దండు. ఈరమలక రాయింది 12 లక్షల దండు. ఒకవేళ దండు ఎట్లా తయారైతున్నది? దండే గదుల పట్టేరో మందే గదుల పట్టేరా. 12 లక్షల దండూరా దండు గదుల పట్టేనా. ఏన్గ మీది రడవేలి ఎగిసి మోగుతున్నాదా. గుర్రం మీది రడవేలి గుబిల్ మంట ఉన్నాదా. మందిర పెద్దోడూరో మందెల్లి జోగయ్యారా. దండుల పెద్దోడూరో దండెల్లి జోగయ్యారా. మందే ఎల్లుతున్నారే దండే ఎల్లుతున్నారా. మందే ఎల్లుతున్నారే దండే ఎల్లుతున్నారా. కత్తులు బల్యాలూరో చేతులానే పట్టేనా. మోపెడు మోపెడు అంబులు ఈ పూలానే కట్టేనా. ధనరు బాణంబులు చేతులానే పట్టేనా. 12 అయితేరో 24 లక్షల 24 లక్షల దండుని ఎంట పెట్టేనా. దండుని ఎంత పెట్టేరో అడవి దారి పట్టేనా. దండుని ఎంట పెట్టేరో అడవి దారి పట్టేనా. ఇగోగ దండూరా యాడికొస్తా ఉన్నది. ఇడికోగ దండూరా యాడికొస్తా ఉన్నది. ఆ దండు వస్తా ఉంటే ఆ మృగాలు ఒకవేళ అటువంటి కనబడతా ఉంటే బాణాలు ఎక్కువ పెట్టిండ్రు. బాణాలు ఎక్కువ పెట్టి కొడదామంటున్నారు. అన్నయ్య చూడు దండులో లేనే ఉంటట్టయితే ఎవరేమనకపోతే 100 మందిని కొట్టి చంపుతా. ఎవరేమనపోతే 100 మందిని కొట్టి చంపుతావు. ఎవడేమన్నా అంటే మర్రబడి మీద కురుకొస్తాడు చూడు. బోర్లో బొక్కలు డాల్బలే కిందేసి బోర్ల బొక్కలేమంట. తెల్లారు దాకా లేస్తట్లేనే నేనుగా నాతో గట్లయితది. అట్లయితదా? నువ్వు కొట్టే మృగమేమో అంటివి తమ్ముడా. నేను కొట్టే మృగమా? నేను ఇప్పుడు కదంటే మన ఈ పట్టణంలోకి అడవిలోకి వచ్చినాం. అడవిలో రాగానే అడవిలోకి వచ్చినాక ఏమైందంటే నా చేతిలో డాల్బలం లేదు. డాల్బలం లేకపోతే ఏం చేసినా ఆడికి వచ్చే వరకు 2 మురుగాలు దండిగా
మురుగుతున్నాయి. ఆ మురుగుతుండగా ఆ. నేను ఆగమాగమాడికి వచ్చి ఆ. కాలుబలం చేతులు లేదా ఆ. పిస్టల్ లేదు. ఏం చేయాలి? మురుగరాజులనే 2 చేతులు జోడించి మొక్కిన. ఆ. జోడించి మొక్కంగానే అల్లకే మురుగం అంటుంది అంటుంది. నీ కళ్ళు గాల అబ్బా బాగా ధైర్యం తెచ్చుకుంటి. ఈయనే కొడితే నా ఇంటికి నా అత్తగారికి నా పిల్లల కరువైపోతా అనుకున్నా. బాగా ధైర్యం తెచ్చుకున్నా. ఒక పెద్ద కట్టె తీసుకున్నా. కట్టె తీసుకొని భుజం మీద పెట్టుకున్నా. ఆ అడవిలోకి వచ్చిన. అడవిలోకి వచ్చే వరకు ఇంకా మురుగలు తగ్గలేవు నా మీద. బాగా ఉగ్రమై ఉన్నాయి. తస్సపోయే కదనే అని దగ్గర పోయినా. వాటిగా సూట్ సుమారు చూసుకున్నా. అది ఏందంటే నావు ఏందో అడుగు నేను చెప్తా. అది మనవోతా ఎవరి మీద మనవోతే ఎవడుకుంటాడు? ఎవడుకోడు. అది ఏనుగానా? ఏనుగా నేను ఏనుగలెక్కున్నాను. దండుకు పంటును మోతాదే ఉన్నావు. అది సింహమా? సింహం. అరే నేను తొత్తుది కొడతా అనాయ. సింహం తొత్తుదా? మరి కలిసి మొక్కజొన్న రొట్టె చీరాల పట్టే ఉష్కెల కత్తి ఏందనుకుంటున్నావు? నేను జర బక్కగున్నా కానీ కొట్టి పారదెంతా చెప్పు అడుగు. అయితే ఇప్పుడు ఏం లోటపేటనా? లోటాపేట. నన్ను లోటాపేట కింద పెడతావు ఏంది? అది కాదా? అది కాదు. నువ్వు పెద్ద మృగమా? నువ్వు కొట్టే మృగానికి ఎన్ని ఉంటాయా చెవులు కాళ్ళు? అట్లా అంటావు. నేను కొట్టే మృగానికి 2 చెవులు. నువ్వు 2 2 4 ఉంటాయి. మరి అంటివి అబ్బా నువ్వు 4 చెవుల మృగం. 4 చెవుల మృగం. నేను కొట్టేదానికి 4 కాళ్ళు. 4 కాళ్ళ 4 4 8 ఉంటాయి నా దానికి నా జంతువులకు. 8 కాళ్ళు. మరి 8 కాళ్ళు. నేను కొట్టేదానికి 1 నోరు. తోకలు తోకలు ఎన్ని ఉంటాయి? నేను కొట్టేదానికి 1. ఒకటో తోకనా? నాకు 2 తోకలు. మరి ఊకే పాట దండుకు మునగాన్ని నేను. నువ్వు కొట్టేదానికి 2 తోకలు. 2 తోకలు. నేను కొట్టేదానికి 1. ఏ మృగం కొట్టిన నేను కొట్టేదానికి 1 నోరు. నువ్వు 1 నోరా? నీది తొత్తు మృగం. అంతేనా? అడుగు ఏ మృగం గట్టిగా అడుగు. నువ్వు కొట్టేదానికి ఎన్ని నోర్లు? ఏ మృగం అంటున్నావు? బాగా చూడు. ఆడోళ్ళు మంచినీళ్ళు పట్టకానే ఆ మృగాలు బాగుంటాయి. అన్నే ఆడోళ్ళు మంచినీళ్ళ ఇప్పుడేమో బోర్లే. ఆ పూర్వకాలంలో మంచినీళ్ళ బావులు, తోడు బావులు, బోరింగ్ల కాడ. బోరింగ్ల కాడ 2 మృగాలు ఉన్నాయి. నాకు బాగా కోపం వచ్చింది. చేతిలో భర్తకట్ట పట్టుకున్నా. భర్తకట్ట పట్టుకొని సూటి సుమారు చూసుకున్నా. నా దమ్ము, నా ధైర్యం, నా లఘు బిగు, జోర్ జార్ తార్ తమాషా ఒకపారి సూట్ సుమారు పెట్టి నడవలో ఒక దెబ్బ కొట్టినాయా. అది ఏందంటే నావు ఏంటి అది? ఇంతసేపు చెప్పింది ఇదేనా అని. ఆ ప్రకారంగా ఈరమలక రాయుడు దండు నెమ్మడి పెట్టిండు గురుడు. ఈరమలక రాయుడు ఒకవేళ మార పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి, కూర పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి, దుప్పులు ఏలు మనుబోతులు యాగ్రములు సింహ సార్థులాలు అడవి లోపల ఉండంగా ఈరమలక రాయునికి దండి యాష్టొచ్చింది. అన్నది 12 లక్షల దండు, తమ్మింది 12 లక్షల దండు. దండు సభ చేసి కూసున్నారు. ఈరమలక రాయుడు జరసేపు సేద తీర్తనని పండుకున్నాడు. వీడికి ఇక సాయంత్రం అంటే చీకటి అయింది అవుతుంది. అన్నయ్య చీకటి అయిపోయింది. అవును. ఇది 12 లక్షల దండు. అవును. నాది 12 లక్షల దండు. అవును. ఇక్కడ దండు మదిలి చేద్దాం. అవును. ఇక్కడ ఆపేద్దాం. అన్నయ్య ఈ రాత్రి ఒక కూర్పు తీద్దాం. కూర్పు తీసినాక జర మబ్బు తెలిపోతుంది. నువ్వు వానశిల్కా సొంత మనిషివి. నీ దండు ఖైరతో చూసుకో. అంతే. నా దండు నేను ఖైరతో చూసుకుంటేనే సరే. తర్వాత వేటకు పోదాం అని ఈ ప్రకారం 2 అన్నదమ్ములు బదురుకొని అక్కడ సేద తీరుతున్నారు. భగవంతుడు వీరయ్య గురుడో భగవంతుడు బీరప్పకు ఈరమలక రాయుడు అడవి లోపలికి వచ్చింది. మాల్యం అందింది. ఆ ఎల్మ ఎక్కిడి సెర మీద భగవంతుడు బీరయ్య తపస్సు ఏనాడు పట్టిండో తపస్సు ఆపేసిండు. ఈరమలక రాయుడు నాకు దగ్గర పూజారి. అలా నట్కెరోడు కులాన కురుమోడు అన్నమాట దప్పడు అబద్ధమాడడు పలికి బొంకడు ముందు వెచ్చిన పాదం వెనుక తీయడు. కుర్మవాని పేరు చెప్తే పరాయోను గుర్రం చెదలు పట్టే చెరువు లేదు. ఈరమలక రాయుడు గురుడో ఈరమలక రాయని పేరు చెప్తే పరాయోని గుర్రం పొలిమరదొక్క చెరువు లేదు. పుట్ట వీధి కొంగడి చెదలు పట్టే చెరువు లేదు. అలా నట్కరోని పేరు చెప్తే
గట్టుకున్న నక్క గట్టుకు మూలికి సావాలే, గట్టుకున్న పులి గట్టుకు మూలికి సావాలే. అబ్బా అబ్బా అబ్బా, వీడు నాకు దగ్గర పూజారి. నేను 6 వాళ్ళ సత్యవంతుడు అయితే వీడు 12 వాళ్ళ సత్యవంతుడు. ఇప్పుడే వెళ్ళిపోయి నాకు దగ్గర పూజారి నా మహిమలు చూపిస్తానని. బగ్గు బగ్గునా దేవుడు బీరయ్యా, బగ్గు బగ్గునా దేవుడు బీరయ్యా, బగ్గున మండేనా జగ్గున మెరిసేనా, బగ్గున మండేనా జగ్గున మెరిసేనా, నాగా రూపము దేవుడెత్తేనా, నాగుంబాము రూపమెత్తేనా, దేవుడు బీరయ్యా రాజు బీరయ్యా, నాగుంబాము రూపమెత్తేనా, భగవంతుడు బీరయ్యా నాగుంబాము రూపమెత్తిడు తండ్రి బీరయ్యో. 12 సిరిసిల పడిగే నాగన్న రూపమెత్తి ఈ 24 లక్షల దండు మీదికి ఒకవేళ పడిగలెత్తిండు, ఆ 24 లక్షల దండు చుట్టూ భగవంతుడు బీరయ్య తోక చుట్టిండు, ఆ పడిగ దండు మీదకి ఎత్తిండు. వెన్నెల కాసినట్టు ఉండే షిమ్మున చీకట్లు గమ్మినాయి. చీకట్లు గమ్మంగానే ఇరమరక రాయుడు ఆయన కండ్ల మీదకి నీడొచ్చింది. మనకేమో సింహన చీకటి మరలు మబ్బులు అయిపోయినాయి. ఇదేం కలిసి చిత్రమే, ఈ చిత్రం నాకు తెలుస్తలేదు. అన్నయ్య ఇదేమో ఆగమాగం అవుతుంది. మన దండును ఒకసారి కైరత్తుగా కాపాడుకొని చూసుకోవాలి ఇక. అంతే కదా అని ఇరవలక రాయుడు చూసేవరకల్లా అన్నా జగ్గురాయుడా ఇది కలిమాయ ఉన్నది. ఈ అడవి లోపల మరి ఒకవేళ దయ్యమో భూతమో కలకుండా పుషాషో ఏయ్ రాయుడు అలనాడు శివుణ్ణి మెప్పించి ధనర్బాణం పొందిండు ఈరమలక రాయుడు కులాన కుర్మాయన. ధనర్బాణం పొందిండు దేవుడు శివుణ్ణి మెప్పించి తపస్సు చేసి ధనర్బాణం పొందిండు ఈరమలక రాయుడు. హిమగిరి బాణాలు అమగిరి బాణాలు ఒకవేళటువంటి నాగ బాణాలు సూర్య బాణాలు చంద్ర బాణాలు ఒకవేళటువంటి ధనుర్బాణం ధరించుండు ఈరమలక రాయుడు. ధరించి ఆకాశమందు ఎక్కిపెట్టి నాగబాం పడిగల కొడతా దాని ప్రాణం పోతుంది అని ఈరమలక రాయుడు ఏనాడు బాణం ఎక్కుపెట్టిండో అమగిరి బాణాలు చమగిరి బాణాలు చంద్రగిరి బాణాలు ఒక బాణం ఎక్కుపెట్టినప్పుడు భగవంతుడు బీరయ్య గురుడో కులాన కుర్మోడు నా పడిగలు ఒక దెబ్బ కొడతాడు, శిష్యుని చేతుల గురువు దెబ్బ పడ్డాడు అని అపకీర్తి పేరు ప్రపంచాన్ని వస్తుంది. అని దెబ్బ పడితే నేను గురువుని ఎట్లా వాడు శిష్యుడు ఎట్లా అని ఆ భగవంతుడు బీరయ్య బగ్గు బగ్గున వండిండు బ్రహ్మాండ వండిండు, బగ్గు బగ్గున వండిండు బ్రహ్మాండ వండిండు. మాయమైతే ఉన్నాడు దేవదేవుడు బీరయ్య, మాయమైతే ఉన్నాడే దేవదేవుడు బీరయ్య. భగవంతుడు బీరయ్య భగవంతుడు బీరయ్య మాటోను మత్తను మాయమైండు. ఈరమలక రాయుడు అక్కడిక్కడ చూసేవరకల్లా మాటోను మబ్బుల వెళ్ళిపోయినాయి. ఆ భగవంతుడు ఏమి రూపం ఎత్తిండు. అబ్బా నేను నాగంపా అవతారం ఎత్తే కూడా నన్ను ఇడుస్తలేడు. అబ్బా నేను కళ్ళు కాల అందుకే అనుకున్నా వీడు అక్కరోడు అంటే అక్కరోని పిండమే అరంకోరి పిండం. వాడు కులాన కుర్మోడు ఉన్నాడు, కులాన కుర్మోడు డేంజర్ పిండం వాడు. అబ్బా ఈ అవతారం కాక ఆరవతారం ఎత్తా అని భగవంతుడు అనుకున్నాడు బీరప్ప దేవుడు. భగవంతుడు బీరప్ప నేను ఇంకో అవతారం ఎత్తనని భగవంతుడు బీరయ్య గురుడా బంగారు ఉక్కు రోమాల పంది అవతారం దేవుడల్ల ఎత్తేనా, పంది అవతారము దేవుడల్ల ఎత్తేనా,
కుర్మ రూపం ఎత్తిండు దేవదేవుడు బీరయ్య గర్రు గర్రు అంటేరా గట్లు దానలిల్లేనా గుర్రు గుర్రు అంటేరా గుట్టలు దనులెల్లేనా భగవంతుడు బీరయ్య ఒకవేళ పంచవతారం ఎత్తిండు ఉక్కు కూరలు చేసిండు కూరందా పొదరయ్యా బంగారు కూరలు చేసి ఒక కూరంద పొద లోపల వచ్చిండు కులాన కుర్మవాడు ఇరమలక రాయుడు చూసిండు గుప్పిచ్చి గుర్రాన్ని ఎక్కిండు అన్నది 12 లక్షల దండు ఇరమలక రాయుడు 12 లక్షల దండు జగ్గురాయుడు ఇరమలక రాయుడు ఆ కూరంద పొద కాడ బాణాలు ఎక్కి పెట్టిండ్రు జల్లెడకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో అన్ని రంధ్రాల లెక్కల శీప్రివులలో కోరంద పొదకు బాణాలు ఎక్కువ పెట్టిండ్రు భగవంతుడు కోరంద పొద లోపల ఉన్నాడు అబ్బా 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 కుర్మ పిండమే అరంకోరు పిండం చూసినవా వీడు కోరంద పొద చుట్టూ విని దండం దింపిండు అని ఆ భగవంతుడు భయపడతా ఉన్నాడు దెబ్బలకు భగవంతుడు కూడా భయపడతాడు ఇరమలక రాయుడు ఏమంటాడు అన్న జగ్గురాయుడా నవ్వట్ల పరాక్షం వద్దు షరతు మాట మాట్లాడాలి చెట్టు కాటు పెట్టాలి ఇద్దరికి తగని పంజం ఉంటేనే పంజం తెగుతుంది నీకు రేషం నాకు రేషం ఉండాలి అన్న జగ్గురాయుడా కోరంద పది లోపల బంగారు ఉక్కురోమల పంది ఉన్నది పందిని కొట్టాలి తీసుకుపోవాలి నా కులానికి విందు బిందు పెట్టాలి నాదేమో తూర్పు నుంచి దండు నీది పనమటి నుంచి దండు ఈ కోరంద పద లోపల మృగం నీ మింకెళ్ళి దుంకిపోతే నేను నీ తల కొడతా నా మింకెళ్ళి దిగిపోతా చూడు నువ్వు నా తల కొట్టాలి షరతు మాటలు మాటలు వలికిండు షరతు మాటలు మాటలు వలికిండు అప్పారాయుడు వీరామలకార ఈరమలక రాయుడైతే రంగా షరతు మాటలు మాటలు వలికే రంగా జగ్గురాయుడు ఏమని అంటాడు రారా తమ్ముడా దాయి తమ్ముడా రారా తమ్ముడా నాయి తమ్ముడా ఇద్దరన్నా తమ్ముల ఉన్నాము నా తమ్ముడా రాయుడా రాయుడో షరతు మాటలు మాట్లాడకు తమ్ముడా రాయుడా తమ్ముడా ఇరమలక రాయుడా ఈ మృగం చెయ్యబట్టికి మన ప్రాణం తీసుకుందామా అలనాడు ఢిల్లీ మీద యుద్ధం చేసినాడు మన అన్న జగ్గురాయుడు పానము వదిలిండు తమ్ముడు ఏడుగురు అన్నదమ్ములకెళ్ళి మన పెద్దన్న వాసిపోయిండు తమ్ముడా అలా నటికెరొల్లం కులాన కుర్మల్లో ఢిల్లీ ప్రపంచం వెళ్ళాం ధనం తక్కువ లేదు దైవం తక్కువ లేదు ఎండి బంగారం తక్కువ లేదు ఈ మృగం చెయ్యబట్టికి మన ప్రాణం తీసుకోవద్దు షరతు మాటలు ఎందుకు తమ్ముడా అని జగ్గురాయుడు అంటుండు అన్నా జగ్గురాయుడా రేషం లేదా దమ్ము లేదా నీకు ధైర్యం లేదా అన్నా జగ్గురాయుడా రావణంతో బంటు రథమైపోయాడు మన అన్న భీమునంతో బండు బిందమైపోయాడు తమ్ముడా చెట్టు మాటలు వద్దు నీ చెట్టు కాటు పెట్టొద్దు నీది 12 లక్షల దండు నాది 12 లక్షల దండు దండుని తీసుకొని ఎట్లా చేసి ఇంటికి పోదాం గానీ చెట్టు మాటలు వద్దు తమ్మి అన్నా జగ్గురాయుడా అన్నా నువ్వు ఒకవేళటువంటి రండబంటు ఉన్నావు ఒకవేళటువంటి నీకు ధైర్యం లేదు రండబంటు ఉన్నావు ధైర్యం లేని వానివి నా మాటే మాట నా శాసనమే మాట గుడ్డలు కాటే కాటు కుర్మవాని మాటే మాట నేను అన్న మాట తప్పటోని కాదు అబద్ధం ఆడటోని కాదు అని ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటుంటే కోరంద పద లోపల భగవంతుడు బీరప్ప ఇన్నాడు అబ్బా 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 వీడు అన్నం ఇంకెళ్ళి దుంపిపోతే అన్న తల కొడతాడట
ఈరమలకరాయని తల మింకెళ్ళి దుంకిపోతే జగ్గురాయుడు ఈయన తలగొట్టాలన్నట. వీడు ఎంత దండివాడు, వీనికి ఎంత ధైర్యం, ప్రాణం కూడా లెక్క చేస్తలేడు. అయిన దానికి నేను ఒకవేళ నాకు దగ్గ పూజారి వీడు, నేను 6 వాళ్ళ సత్యవంతున్నైతే ఒకవేళ వీరమలకరాయుడు కులాన కురుమోడు 12 వాళ్ళ సత్యవంతుడే. ధైర్యం గల్లవాడు, సత్యం గల్లవాడు, నీతి తప్పనివాడు, నేను ఈయన మింకెళ్ళే దుంకిపోతా అని భగవంతుడు ఆ కొరంద పొద లోపల బంగారు ఉప్పు రూపాల పంది అవతారం ఎత్తి ఉన్నాడు. భగవంతుడు వెనుకకు కాలు చాపిండు, జగ్గునగిరి ఈరమలకరాయని గుర్రం మీ తలకాయ మీద ఒక కాలు, ఆ ఈరమలకరాయని తల మీద ఒక కాలు పెట్టి పూరి అవతాలానే దుంకెనా, అవతాలానే దుంకెనా. సక్కనోగా దేవుడు, సక్కనోగా దేవుడు వెళ్ళిపోతా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఈడికోగా దగ్గర ఒత్తులు మద్దులెళ్ళెనా, మరికొండ వృక్షాలురా, మరికొండ వృక్షాలురా. దేవుడు పోతా ఉన్నాడు. భగవంతుడు ఎప్పుడైతే ఈరమలకరాయుని మీకెళ్ళి దుంకిండో, ఈరమలకరాయుడు గురుడో రాయుడో గుప్పు నాకుండే వలిగిండు రాయుడు, రాయుడు నా మింకెళ్ళే దుంకిపోయింది అని దండుని వెనకకు మలిపిండు. వెనకకు మలిపి ఆ భగవంతుడు ఒకవేళటువంటి ఆ ఎక్కడైతే దుంకిండో రాయినోగా గుర్రము, రాయినోగా గుర్రము భగవంతుని అడుగుల అడుగుల దుంకుతున్నది, అడుగుల దుంకుతున్నది. ముందడ దేవుడు పోతాడు, వెనక రాయుడు వస్తాడే. అట్లా కొంత దూరము దేవుడల్లా ఉరికెనా, దేవుని వెనక రాయుడు, రాయుడు పోతా ఉన్నడే. అలా నటికే రోడురా, కులాన కురుమోడురా, ఎంబడి పడుతా ఉన్నాడు. సక్కనుగా దేవుడు కళ్ళవారా దూషణ ఏమని మాటలంటాడు. భగవంతుడు బీరప్ప వెనుకకు చూసేవరకల్లా ఈ బీరప్ప దుంకిన అడుగు లోపల ఈరమలకరాయని గుర్రం దుంకుతున్నది. అమ్మా ఏనుకప్పుడు ఉండేది ఉండేనే ఆ తల్లకి అడిగి పంది ఉరుకుతాడో చూడు, బంగారు పంది ఉరికేటప్పుడు అందులోకి ఒక్క ఇంటికే వీక్కుంటే ఇంటికి తీసుకుపోయి బంగారు రొమ్మ తీసుకుపోయి ఊరికి కాళ్ళకి ఎంటీలు చేపిస్తున్నాయితే. కాళ్ళకి ఎంటీలు ఉంటాయరా? కాళ్ళకి ఎంటీలు ఉంటాయి అంటే పటగొలుసులు ఉంటాయి. పటగొలుసులా? అవును పటగొలుసులు. పటగొలుసులు కాదే, నడుముకు నల్లవుసలు చేపిస్తూ. నడుముకు నల్లవుసలు ఉండదు తమ్మి, వడ్డాలం. గదే వడ్డాలం. ఆ తీసుకుపోయి కరగా ఒప్పించి బంగారం తీసుకుపోయి పోరికి పెడితే ఎంత మురుసులో నన్ను మనం మెచ్చుకొని మెడలు వేసుకొని ముద్దించుకున్నాను. అంతే అంటావా? అన్నయ్య అందులో ఒక సైనికుడు ఇట్లా అంటున్నాడు, భగవంతుడు బీరయ్యా గురుడా, నా కులగురుడు బీరయ్యో బీరయ్యా, భగవంతుడు బీరప్ప ఏమనుకున్నాడు, నా అడుగుల దుంకినా నన్ను దొక్కినట్టే ఒకవేళ వీడు నా ఎంట పడుతున్నాడు, నా అడుగుల దుంకినా నన్ను దొక్కినట్టే, నేను గురువుని ఎట్లా వాడు శిష్యుడు ఎట్లా, ఈ రూపం ఒకవేళ పటమారిండు. భగవంతుడు బీరయ్యా ఒకవేళ వంటియా ఏనాడు గద్దవతారం ఎత్తిండు, గద్దవతారం ఎత్తినాడా ఆ దేవుడు గద్ద అవతారం ఎత్తి మీదికెళ్ళి పోతున్నాడు. ఈరమలకరాయుడే సత్యవంతుడైతే ఆయన గుర్రం ఇంకా ఎక్కువ సత్యవంతుంది. గద్ద అవతారం ఎత్తి భగవంతుడు పోతుంటే ఆ గద్ద నీడ లోపల గుర్రం కూడా దుంకాబట్టే రామరామో, ఆ గుర్రం వల్ల దుంకాబట్టే రామరామ.
భగవంతుడు బీరయ్య గద్ద అవతారం ఎత్తిపోతూ ఉంటే కింద గద్ద నీడ పడితే నీడ లోపల గుర్రం దుంకుతున్నది గనక దేవుడు కల్లా చూసినాడు రాజు బీరయ్య గుప్పున గుండె వలిగినాడు రామరామో భగవంతుడు బీరయ్య రాయో నా కులగురుడు బీరయ్య భగవంతుడు బీరయ్య కిందికి చూసిండు గుప్పున గుండె వలిగిండు అబ్బా 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 అవునా ఆ నేనేమో కిందికే యుద్ధం చేద్దామంటే కిందికే ఆగమాగం చేస్తాడు మానవుడు అనగా గద్ద అవతారం ఎత్తిన గద్ద అవతారం ఎత్తి గగనం మించే పోతున్నా కొడుక కుర్మాముండా కొడుకు మంగురుముండా కొడుకు మంగురుముండా కొడుకు నేను అంటలే వీడు నాకంటే ఎక్కువనే ఉన్నాడు నాకంటే 7 ఎమ్మెలు ఎక్కువ ఉన్నాడు 7 ఎమ్మెలు కాదు 12 ఎమ్మెలు ఎక్కువ ఉన్నాడు వీని ఇట్లా కాదు వీని ఎటు పెట్టైనా నీడ దొక్కినా నన్ను దొక్కినట్టే చిక్కముల్లో పిట్టలు చిక్కించుకోవాలి అంతే చిక్కించుకొని తీసుకుపోయి నా గుళ్ళలో తీసుకుపోయిన పూజ కట్టుకున్నాను కావాలి వీని తండ్రి కొనుక మీద అయ్య కొనుక అంతే ఇంకా మానవతారం ఎత్తా అని ఆ భగవంతుడు బీరయ్య గద్దవతారం పటవారిండు కొండగొర్రె రూపమెత్తే రామరామో కొండగొర్రె రూపమెత్తే రామరామ భగవంతుడు బీరయ్య కొండగొర్రె రూపమెత్తి ఈ చెట్టు వింకెలి ఆ చెట్టు మీదికి ఈ రాయి వింకెలి ఆ రాయి మీదికి ఈ గట్టు వింకెలి ఆ గట్టు మీదికి ఒక కొండగొర్రె రూపమెత్తి దుంకుతున్నాడు బీరయ్య ఇరమలకారాయుడు అప్పమలకారాయుడు దేవుడు దుంకిన చోటల గుర్రం దుంకా పెడతాడు దేవుడు దుంకిన చోటుల గుర్రం దుంకా పెడతాడు దేవునొక్క అడుగులు తొక్కిస్తానే ఉన్నాడు దేవునొక్క అడుగులు తొక్కిస్తానే ఉన్నాడు దేవుడు కల్లా దూషనే దేవుడు బీరయ్యరా దేవుడు కల్లా దూషనా దేవుడు కల్లా దూషనా ఏమని మాటలంటాడు సత్యవాది దేవుడు నా స్వామి బీరయ్యరా నా స్వామి బీరయ్యరా భగవంతుడు బీరయ్యరా అయ్యో ఈరమలక రాయుడు నన్ను దొక్కినా తొక్కినట్టే నా అడుగును దొక్కినా తొక్కినట్టే అని భగవంతుడు బీరయ్య ఒక విరడకుండా నెమలి అవతారం ఎత్తిండు భగవంతుడు బీరయ్యరా అయ్యో ఆకు చిరుక అవతారం ఎత్తి దుంకితే కూడా అడుగు దొక్కిస్తున్నాడు ఏం చెయ్యాలి వీడికి ఇంత పౌరుషవంతుడు వీడిని నేను ఒకవేళ అటువంటి ఎట్లా తీసుకుపోయి పూజ కట్టించుకోవాలి నేను 6 వాళ్ళు ఉంటే వీడు 12 వాళ్ళు ఉన్నాడు నేను ఆకు చినుక అవతారం ఎత్తి నేను దుంకుతుంటే నా అడుగు దొక్కిస్తున్నాడు అని సోజాల నెమలి అవతారం ఎత్తిండు రెప 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 రెక్కలు కొట్టేనా దేవుడు బీరయ్య రెప 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 రెక్కలు కొట్టేనా దేవుడు బీరయ్య కిలకిల కిలకిల పలుకులు వరికేనా దేవుడు బీరయ్య కిలకిల కిలకిల పలుకులు వరికేనా దేవుడు బీరయ్య నెమలి రూపమెత్తావట్టేనా దేవుడు బీరయ్య నెమలి రూపమెత్తావట్టేనా దేవుడు బీరయ్య అడవి లోపల పోతా ఉన్నాడే రాజు బీరయ్య భగవంతుడు బీరప్ప ఈ ప్రకారంగా రెపరెపరెపరెక రెక్కలు కొట్టి 5 గజాలకు ఒక్క అడుగు భగవంతుడు దుంకుతుంటే ఈరమలక రాయుడు అయ్యో 5 గజాలల్లో అడుగు గుర్రాన్ని దుంకిస్తా ఉన్నాడు రాయ్యా భగవంతుడు సోజాల నెమలి అవతారం ఎత్తిండు
ఎల్మ ఎక్కడి చెరువు చెరువు లోపల దుంకిండే ఎల్మ ఎక్కడి చెరువు నమ్మియ నాగుల గుండం భగవంతుడు నెమలి రూపమెత్తి ఎల్మ ఎక్కడి చెరువు లోపల దేవుడు దుంకిండు ఎల్మ ఎక్కడి చెరువు కట్టకు ఆ వీరమలకరాయని గుర్రం ఉరుకొచ్చింది గుర్రం ఉరుకొచ్చి ఆగింది ఏయ్ గుర్రమా నెమలి పిట్ట దొరకాలే దాని ప్రాణం తీయాలి నా కులానికి నా లగ్గానికి ఇందు బిందు పెట్టాలి దుంకు నువ్వు గంగల అంటుండు ఈరమలకరాయని గుర్రము రాయుడా నా ఈరమలకరాయుడా అయ్యో ఈ గంగ లోపల నీళ్ళ మీద దుంకితే మన మరణమైపోతాము అయ్యా మనిషోలే మాట్లాడింది రాయుడా ఈ గంగల దుంకితే నీళ్ళ మీద మన ప్రాణం పోతుంది వద్దు వద్దు రాయుడా ఈరమలక రాయుడా వెనకాకు మనమైతేన వెళ్ళిపోదాం రాయుడా ఇట్లా మాటలు వలికెన ఈరమలక రాయుడు అలా నటికే రోడురా కులానా కుర్మోడురా అన్న మాట తప్పడే అవొద్దాము ఆడడు అవొద్దాము ఆడడు కులానా కుర్మోడురా నాకు దగ్గ పూజారిరా ఈరమలకరాయుడు అయ్యో రాయుడు ఏమని జ్ఞానం పలుకుతున్నాడు రాయ్యా ఏయ్ గుర్రమా పానమన్న పోవాలి నెమలి పిట్టన్న దొరకాలి దుంకుమన్నాడు ఈరమలకరాయనికి ఎదురు లేదు రామ బాణానికి ఎదురు లేదు ఆ గుర్రం నీళ్ళలో దుంకింది ఊపిరి బిగబట్టి ఆ గుర్రము నీళ్ళ మీద ఉరుకుతా ఉన్నది నీళ్ళ మీద ఉరుకుతా ఉన్నది ఎల్మ ఎక్కిడి చెరువు లోపల ఎల్మ ఎక్కిడి చెరువు లోపల గుర్రం కూడా ఉరుకుతున్నది గుర్రం మీద దేవుడు బీరయ్యా గుర్రం మీద దేవుడు బీరయ్యా ఉలవల కటారు చేతుల పట్టేనా నీళ్ళ మీద దెబ్బ కొడతాడు నీళ్ళ మీద దెబ్బ కొడతాడు నెమలి పిట్టే చేతికి దొరకాదు నెమలి పిట్టే చేతికి దొరకాదు సక్కని దేవుడు నీళ్ళ మీద నీళ్ళ మీద గుర్రం పోతాది భగవంతుడు బీరయ్య గురుడో బీరయ్యో నీళ్ళ మీద గుర్రం పోతున్నది గుర్రం మీద రాయుడు ఉన్నాడు రాయని చేతుల కటారున్నది నీళ్ళ మీద దెబ్బ కొడుతుండు దాని ఒకవేళ బొక్కో దాన్ని ఏదైనా తలిగితే నీళ్ళ మీద రక్తం వెళ్తుంది నెమలి పిట్టెను పట్టుకపోతా నా కులానికి ఇంది బింది పెడతా అని రాయుడు నీళ్ళ మీద దెబ్బ కొడుతుంటే భగవంతుడు బీరయ్యరాయో రాయుడిని రాయిని గుర్రాన్ని కళ్ళవార చూసిండు రాయ్యా వీనికి ఎంత ధైర్యం రాయో ఊపిరి బిగబట్టి వీని గుర్రం నీళ్ళ మీద ఉరుకుతున్నది అబ్బా 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 వీడు ఎంతటి అరంకోరు వాడు అట్కెరి పిండమే అరంకోరు పిండం కుర్మ ముండా కొడుకే మంగురు ముండా కొడుకు నేను చెయ్యబట్టికే అగాస్తంగా గుర్రాన్ని చంపేటట్టుండు అని భగవంతుడు దేవుడు బీరయ్య బ్రాహ్మణ రూపం ఎత్తినాడు రామరామో బ్రాహ్మణ రూపం ఎత్తినాడు రాజు బీరయ్య మా చెరువు గడ్డకొచ్చినాడు రామరామో
చెరువు గడ్డకొచ్చినాడు గురుడు బీరయ్య రాయుని కళ్ళ చూసినాడే రామరాము వీరమలక రాయుడు రామరామ రాయుణ్ణి చూసినాడు రామరాము దేవుడు ఏమని మాటలంటాడమ్మా రామరామ ఓరి రారా రాయుడా రాయుడో రారోరి రాయుడా రామరామ చెరువు గడ్డలెక్కినాడు రామరాము కులగురుడు బీరయ్యానమ్మ రాజు బీరయ్య చెరువు గడ్డలెక్కి భగవంతుడు బీరప్ప బ్రాహ్మణ వేషం మీద ఉండి ఏమంటాడు వరే రాయుడా నీళ్ళ మీద గుర్రం మీద నువ్వున్నావు నాకు తొవ్వ దారి దొరకలేదు తొవ్వన్నా చెప్పిపోరా రామరాము నాకు తొవ్వ దారి చూపియావు రాయుడా భగవంతుడు ఆ చెరువు గడ్డలెక్కిండు అరే రాయుడా ఒక్కసారి గుర్రం నువ్వు ఈ గడ్డకురా ఈ చెరువు కట్టకొస్తే నేను తొవ్వ తెలియక దారి తెలియక ఆగమైన నాకు జర తొవ్వ చెప్పి దారి చెప్పి పోరా అయ్యా ఈ నెమలి పిట్టే దొరకాలి అయ్యా నువ్వెవరు నేను బ్రాహ్మణోత్తముని బ్రాహ్మణోత్తముని కదా నాకు 12 అవతారాలు ఎత్తింది ఈ నెమలి పిట్ట ఎత్తుకుంటూ వచ్చింది ఇదేం చెరువు అంటారయ్యా ఇది ఎల్మ ఎక్కడి చెరువు చెరువు ఈ చెరువు లోపల నా నెమలి పిట్ట దుంకింది ఆ నెమలి పిట్ట దొరకాలి దాన్ని తీసుకుపోవాలి నా కులానికి కింది బిందు పెట్టాలి వాళ్ళు తిన్నాక నిమ్మలం అయినాక నీకేం కావాలి తొవ్వ కావాలా దారి కావాలని అప్పుడు చెప్తా దాని ఈ కన్నా కావాలి తోకన్నా కావాలి ఏం లేకపోతే రక్తం పొట్టన కావాలి నాది ఏందనుకుంటాను నాది పుట్టుడే అక్కర పుట్టుబడి నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే కులాల కుర్మని అలానే అక్కరుని అన్నమాట కల్లా కలియుగం మీద నా పేరు కాంచాలి ఎప్పుడైనా కానీ చూడు నా నెవలి పిట్టి దాకా దొరికినాకనే నీకు తొవ్వదారి చెప్తానయ్యా రాయుడా జర రారా ఎవరు నువ్వు నీ తాత నౌకర్లున్నానా నీ అమ్మ నౌకర్లున్నానా నువ్వు రమ్మంటే వచ్చేటందుకు నువ్వు పోయమంటే పోయేతానుకో నీకేమైనా జీతం ఉన్నానా నీ నౌకర్లో నేను రానుపో నువ్వు ఏం చేసుకుంటావు పోవయా అబ్బా రేయ్ నీ అవ్వ నౌకరి నీ అయ్య నౌకర్లు లేను పో అని అంటుండు అబ్బా రాయుడు నేను చెప్తే వినడు వాడు భగవంతుడు దేవుడు బీరయ్య బగ్గునా దేవుడు మండేనా బగ్గున దేవుడు మండేనా చెరువు లోపాల దేవుడు దుంకేనా చెరువు లోపాల దేవుడు దుంకేనా అలకల కటారు చేతుల పట్టేనా ఏమని జ్ఞానం పలికిండు సక్కనాడు దేవుడు బీరయ్యా సత్యనవరదుడు దేవుడు బీరయ్యా భగవంతుడు బీరయ్యో అలా నటికెరవాడు కులాన కుర్మోడు నాకు దగ్గ పూజారి నా పండగ పబ్బాలి వేసేవాడు నాకు దగ్గ 12 వాళ్ళ సత్యవంతుడు వీరమలక రాయుడు కులగురుడు బీరయ్య రాయుడా రారా అంటే ఇరవలక రాయుడు వస్తలేడు ఈడే సత్యవంతుడంటే వీని గుర్రం ఇంకా ఎక్కువ సత్యం కల్లదున్నది భగవంతుడు బీరయ్యనా అయ్యో భగవంతుడు బ్రాహ్మణ వేషం పటమారిండు ఆ బ్రాహ్మణ వేషం పటమారి మళ్ళా ఒకవేళ గంగ లోపల దుంకి ఇరమలక రాయని గుర్రం నీళ్ళ మీద పోతుంటే కటారు తీసుకొని ఆ గుర్రం కాలు కొట్టిండు గుర్రం కాలు కొట్టి గుళ్ళ ముందలేసిండు ఊరి 3 కాళ్ళ మీదరా
మూడు కాళ్ళ మీదరా గుర్ర మురుక పట్టినా గుర్ర మురుక పట్టినా గుర్రం మీద రాయుడే గుర్రం మీద రాయుడు ఒలగోలా కాటారురా చేతులానే పట్టినా నీళ్ళ మీద దెబ్బరా దెబ్బ కొడుతా ఉన్నాడు పూలానా కుర్మోడురా అన్న మాట తప్పడు వీరప్ప పూజారిరా అన్న మాట తప్పడు నా ఈరమలకరాయుడే అయ్యో నీళ్ళ మీద గుర్రము మూడు కాళ్ళతో ఉరుకుతున్నది ఉలవల కటారు చేతబట్టి నీళ్ళ మీద దెబ్బ కొడుతున్నాడు భగవంతుడు వీరయ్య కళ్ళవార చూసి ఏమిరా వీని గుర్రం నేను ఒక కాలు నరికితే మూడు కాళ్ళ మీద ఉరుకుతున్నది ఉలవల కటారు చేత పట్టిండు రెండో కాలు కొట్టిండు రెండోగా కాలు రమ్మ రామరామో గుర్రం కాలు నరికినాడే రాజు వీరయ్య భగవంతుడు వీరయ్య ఉలవల కటారు చేతబట్టి ఈయన గుర్రం ఎట్లా పోతుందో చూస్తా నీళ్ళ మీద రెండవ కాలు నరికినాడే ఈరమలక రాయుడా రాయుడా భగవంతుడు బీరప్ప రెండు కాళ్ళు నరికిండు రెండు కాళ్ళ మీద గుర్రం ఉరకబెట్టినాయమ్మో రెండు కాళ్ళ మీద గుర్రం ఉరుకుతున్నది భగవంతుడు చూసిండు అబ్బా అబ్బా ఈ గుర్రం రెండు కాళ్ళు కొట్టేస్తే రెండు కాళ్ళ మీద నీళ్ళ మీద గుర్రం ఉరుకుతున్నది గుర్రం మీద రాయుడు ఉన్నాడు ఆ కత్తి చేత పట్టి నీళ్ళ మీద కొడుతున్నాడే ఎంత పౌరుషవంతుడు ఎంత దండివాడు ఈరవలక రాయుడు గుర్రం కూడా సత్యంగా ఉన్నది భగవంతుడు వీరయ్యరాయో ఉలవల కటారు చేతబట్టి గుర్రం మూడో కాలు నరుకుతున్నాడే అమ్మా మూడో కాలు నరికిండు గుళ్ళ ముందలేసిండు అప్పుడు గుర్రం ఒక్క కాలు మీద గంతులేసుకుంటా దమ్మొచ్చదా కురికింది గుర్రానికి దమ్మొచ్చింది నీళ్ళ మీద గుర్రము మునిగిపోతా ఉన్నది గుర్రం మీది కాయనా రాయుడి కింది కాయరా రాయుడి కింది కాయరా ఈరామలక రాయుడే 12 వాళ్ళరా సత్యవంతుడున్నాడు ఈరమలక రాయుడు ఎల్మా ఎక్కిడి చెరువులోన మునిగిపోతా ఉన్నాడు దేవుడు కల్లా దూషణ దేవుడు కల్లా దూషణ భగవంతుడు వీరయ్య వీరయ్యో ఈరమలకరాయుని గుర్రం మునుగుతున్నది ఈరమలకరాయుడు మునుగుతున్నాడమ్మా రామో రామా భగవంతుడు చూసిండు ఆ గుర్రాన్ని తీసుకుపోయిండు అక్కడ కోరకటువంటి ఆ చిత్తారి కావడి భగవంతుడు వీరయ్య గుర్రాన్ని తీసుకుపోయి గుళ్ళ ముందల కట్టేసిండు అక్కడ పోలేక పానం పొరలాడుతుంది గుర్రాంది ఈరమలక రాయుడు గంగ లోపల మునిగిపోతున్నాడు భగవంతుడు వెనకకెళ్ళి వచ్చిండు వీరమలక రాయుని పట్టుకున్నాడు భగవంతుడు వీరయ్యనాయో భగవంతుడు వీరయ్య గుళ్ళ ముందలు తీసుకొచ్చిండు ఈరమలక రాయుడు సత్యవంతుడు ఈరమలక రాయుడు రాజ వెళ్ళేవాడు దేశం వెళ్ళేవాడు రాజు ఢిల్లీ రాజ వెళ్ళేవాడు కులాన కురుమోడు ఈరమలక రాయుడు ఇతనికి భక్తి జ్ఞానం కలగాలి అని భగవంతుడు బీరయ్య ఆ గుళ్ళకాడ దేవకన్యలు ఉన్నారు ఆ దేవకన్యలకు దండం పెట్టిండు అమ్మా అక్కలారా నాకు అమృతం కావాలి అన్నప్పుడు అమృతం ఈడలేదు ఆడలేదు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నది శ్రీ
మహావిష్ణువు దగ్గర సంతోషమాత ఉన్నది. ఆమె చేతుల అమృతం ఉన్నది. అలనాడు మందరాగిరి పర్వతాన్ని సిలికినాడు. అమృతం పుట్టింది, కాలకోట విషం పుట్టింది, కామధేను పుట్టింది, కల్పవృక్షం పుట్టింది. అమృతము దేవతలు దాగిండ్రు. సంతోషమాత దగ్గర అమృతం పెడితే మూషికాసురుడు అనే రాక్షసుడు అమృతం దాగినప్పుడు సూర్యుడు చూసిండు. సూర్యుడు చూసి మహావిష్ణువు చక్రం వదిలి పెడితే తలకాయ తెగిపోయింది. మూషికుడు నా ప్రాణం కాపాడమన్నప్పుడు రాబోయే కాలం లోపల గణపతి పుట్టేది ఉన్నది, గణపతికి నువ్వు వాహనమై పుట్టమన్నారు. మూషికాసురునికి దీవెన పెట్టిండ్రు. ఆ దేవకన్యలు సంతోషమాత దగ్గర అమృతం ఉన్నదని చెప్పినప్పుడు గనక ఆ దేవకన్యలు పోయి అమృతం తీసుకొచ్చి బీరప్ప చేతికి ఇచ్చిండ్రు. అమృతం తెచ్చి ఆ ఏనాడు వీరమలకరాయునికి వీరమలకరాయుడా అని అంగం తెరుమన్నాడు. వీరమలకరాయుడు నోరు తెరిచిండు. అమృతం తీసుకొచ్చి నోటి లోపల పోసిండు. ఆ అమృతం నోటి లోపల పోసినప్పుడే వీరమలకరాయునికి అజ్ఞానం అంతరించిపోతున్నదేమో, భక్తి జ్ఞానం కలుగుతున్నదేమా. అజ్ఞానం పోయి సుజ్ఞానం వస్తున్నదేమో, మూర్ఖత్వం పోయి భక్తి జ్ఞానం కలుగుతున్నదేమా. వీరమలక రాయునికి భక్తి జ్ఞానం కలిగింది. భక్తి జ్ఞానం కలిగినప్పుడు ఆ నొష్ట ఉన్న దిష్ట దేవత వెళ్ళిపోయింది. కాళ్ళ ఉన్న షణ్మాత్ముడు వెళ్ళిపోయిండు. అప్పుడు దృఢ నిశ్చయంతోని స్వచ్ఛమైన మనసుతోని భగవంతుణ్ణి చూసిండు. భగవంతుడు బీరయ్యా ఈ రామల్కరాయునికి నిజ రూపం చూపినాడు. రామరామ నిజ రూపం చూపినాడే రామరామ. అమ్మా సత్యవాది దేవుడమ్మా రామరామ. నా స్వామి బీరయ్యా కూడా రామరామ. నిజ రూపం ఎత్తినాడు రామరామ. భగవంతుడు బీరయ్య నిజ రూపం ఎత్తినప్పుడు వీరమలకరాయుడు చూసి అది ఎల్ల పబ్బతి పట్టిండు. పది ఎల్ల పబ్బాతైనా పట్టినాడు. పాదాలు పట్టినాడే రామరాము. నా గురువా బీరయ్య స్వామి రామరామ. నా గురువా బీరయ్య స్వామి రామరామ. భగవంతుడు వీరయ్య శూలాలు చక్రాలు సురకత్తి బాణాలు 4 హస్తములు బరగత్తి ఒక చేత భగవంతునికి బీరయ్యకు రూపమెత్తి ఆ వీరమలకరాయునికి దర్శనమిచ్చిండు. దర్శనమిచ్చినప్పుడు వీరమలకరాయుడు ఏమని అంటాడు? ఓ భగవంతా బీరప్ప, నేను కులాన కుర్మవాణ్ణి, నన్ను ఏరికోరి తెచ్చుకున్నావు నీ పూజలు చేయడానికి. భగవంతా నాకు భారత భాగవతం రాదు అయ్యా. వేద మంత్రాలు నేను నేర్వలేదు స్వామి. నాకు వేద మంత్రాలు రావు, భారత భాగవతం నేను నేర్వలేదు, హరికండ పురాణం నేను నేర్వలేదు, వేద మంత్రాలు నేర్వలేదు. నన్ను ఎందుకు తెచ్చినవు? నీ పూజ నేను ఎట్లా కట్టాలి? నీ పూజా విధానము నాకు తెలియదాయే. భగవంతుడు రాయుడా రాయుడా ఏయ్
పూజారి విరాయో నేను 6 వాళ్ళ సత్యవంతున్నైతే నువ్వు 12 వాళ్ళ సత్యవంతున్నావు రాయ్యా కులాన కురుమోని అన్న మాట తప్పేది లేదు అబద్ధం ఆడేది లేదు పలికి బొంకేది లేదు రాయ్యో కుర్మవాని పేరు చెప్తే పరాయోని గుర్రం పొలిమరది ఒక్క సెలవు లేదు రాయ్యా కుర్మవాని పేరు చెప్తే 12 ఆమెడ దూరం పేరు నీది ఉన్నది కదరు నీది ఉన్నది రాయ్యో రాయుడా నా పూజ ఎట్లా చేయాలంటావు నా సేవ ఎట్లా కట్టాలంటావు రేయ్ రాయుడా వేద పంచాంగాలు నువ్వు నేర్చేది లేదు మంత్ర ఉపదేశం తీసుకునేది లేదు బాబనోడు వచ్చినా కళ్యాణం చేసేది లేదు నేను కోరుకుందల్లా సత్యవంతుని పూజ నీతివంతుని పూజ ధర్మం తప్పని పాజు పూజ అంటే తప్పనోని పూజ అక్కడ చూడు అది నా కళ్యాణ మండపం కళ్యాణ మండపం లోపల కోరాసిత్తారి కావడి కళ్యాణ మండపం లోపల మూసినై 300 డోళ్ళు ముయ్యని 300 డోళ్ళు 60 దాగంటలు 600 దాగంటలు రాయుడో రాయుడా శ్రీరామలక రాయుడా రావయ్యా నారాయుడా నాకు దగ్గ పూజారివి నాకు దగ్గ పూజారివి మూసినై 300 డోళ్ళు ముయ్యని 300 డోళ్ళు నాదు లేని గంటలు 400 నాదున్న గంటలు 300 60 జాగంటలు 600 డోళ్ళు అయ్యోనే దైవమా సక్కనోడు దేవుడు దేవుడు వీరయ్యరా రాయుడా నా కళ్యాణ మండపం లోపల మూసినై 300 డోళ్ళు ముయ్యని 300 డోళ్ళు నాదు లేని గంటలు 400 నాదున్న గంటలు 400 600 దాగంటలు 61 డోళ్ళు నా పూజ చెయ్యాలంటే పిక్కనా పిడిగంట కాలుకు రవ్వ గజ్జె పిక్కన పిడిగంట నడుముకు నాగబంధు ఒడ్డున బండారు సంచి రోన్మూల రవ్వ డోల్ ఎగమంటే ఏగాలరా ఎగమంటే ఏగాలరా మొగమంటే మోగాలరా రాయుడా నాకు గట్టే పూజలు నువ్వెట్లా కట్టాలరా నేనల్లానే చెప్పుతా రాయుడా రాయుడా మారయ్యరా రాయుడా మారయ్యరా రాయుడు ఇక్కడ పిడిగంట నడుగు నాగబంధు బొడ్డున బండారు సంచి ఓళ్ళే 1 బండారు సంచి వాళ్ళకు రవ్వ గచ్చే నాదున్నాయి 400 నాదు లేని 400 60 జాగంటలు 600 డోళ్ళు నాకు ఏగమంటే గాలరా అయ్యో మోగమంటే మోగాలరా అయ్యా రాయుడా అడవికి పో పూసిందల్లా పువ్వు పట్టిందల్లా పుత్రి పూసిందల్లా పువ్వు పట్టిందల్లా పత్రి నువ్వు పొద్దున్నాక పోవాలరా అయ్యో నువ్వు పత్రి తీసుకురావాలరా రాయుడా అడవికి పోయి పూసిందల్లా పువ్వు పట్టిందల్లా పత్రి అన్నేరువులు గన్నేరువులు పావిడి తంగడి పూలు పారిజాత పూలు మగవల కానంద మొగులి పుష్పములు ఆ తంగడి వత్తిని తీసుకొచ్చి నా తల మీద పెట్టినా నీ పూజ ఒప్పుకుంటా ఆ ప్రకారంగా పెట్టి కళ్యాణ మండపం లోపల బంగారు రాయిసై ఉన్నది బంగారు రాయిసూర లోపల నైవేద్యం వండి నా ముందల పెట్టి నువ్వు కళ్యాణ మండపం లోపల పోయి నా గుడికి ఎదురు మండపం ఉన్నది రాయ్యా ఈ ప్రకారంగా పూజ కట్టి ఎదురు మండపం లోపల నిలబడి గల్లను ఒకవేళ ఆట ఆడితే రాయుడా రవ్వ డోలు కొట్టాలి కాళ్ళ గజ్జ కట్టాలి
నోటికి ఇంపైన నోటికి ఇంపైనరా నోటికి ఇంపైనరా పాటవాడు రాయుడా పాటవాడు రాయుడా కంటికి ఇంపైనరా ఆటలాడు రాయుడా ఆటలాడు రాయుడా వీర వీర అనుకుంటా వీర దండక వేసుకొని వీర దండక వేసుకొని దుంకులాడు రాయుడా దుంకులాడు రాయుడా నోటికి ఇంపైనరా పాటవాడు రాయుడా ఆటలాడు రాయుడా ఆటలాడు రాయుడా రడవేలి దెబ్బల్లరా రడవేలి దెబ్బల్లరా నాద మీద పడితేరా రాయుడా రడవేలి దెబ్బ నాద మీద పడితే ఏ ఊళ్ళో పండుగ చేసినా ఆ ఊరు లోపల రడవేలి సప్పుడు అంటే జగ్గు సప్పుడు జగ్గు అంటే పరమేశ్వరుడు దగ్గర ఉంటుంది పరమేశ్వరుడు కొట్టేదే ఒగ్గుటోలు అయ్యయ్యోనే దేవుడా ఏ విజ్ఞానం పలికిన రాయుడా నువ్వు ఏ ఊళ్ళో డోలు కొడితే ఏ ఊళ్ళో గల్ల ఆట ఆడితే ఆ ఊళ్ళో జస్టిదేవి శని మాత్రుడు దూరమయ్యి సిరి సంపద కలగాలి ఈ కథ ఇన్న వాళ్లకు ఈ కథ చెప్పించిన వాళ్లకు పండుగ చేసేటి వాళ్ళకు తలుగు దోషాలు కలుగు పుణ్యాలు రాయుడా దేవుడు వీరయ్యరా జిజ్ఞానం బలికెనా రాయుడా ఈ ప్రకారంగా నోటికింపైన పాటవాడు కాలికింపైన ఆటాడు నా గుళ్ళ ముందల పూసిందల్ల పువ్వు పట్టిందల్ల పత్రి తీసుకొచ్చిన నా పూజ గట్టి అంగానికి అంగ పూజ లింగానికి లింగ పూజ పాదాలకు పాద పూజ రాయి సర్వల వంట జగమెల్ల మెచ్చ రాయి సర్వల వంట దేవతలు మెచ్చ నాకు నైవేద్యం వండి పెట్టి ఈ ప్రకారంగా నా గుళ్ళ ముందల దుంకులాడు ఇదే ప్రకారంగా కళ్ళ కలియుగమందు కృతాయుగం త్రేతాయుగం ద్రాపారయుగం కళ్ళ కలియుగం లోపల మల్లన్న గర్భవాసమందు కురుమల్లు ఉట్టేది ఉన్నది రాయుడా ఈ ప్రకారంగా నా ఊర్లల్లా పల్లెలల్లా నా పండుగ పబ్బాలు వేయాలి ఊరు లోపల డోలు కొడితే ఇంటిలో ఊరు లోపల ఉన్న జస్టిదేవి సినిమాతులు ఆరిపోవాలి కథ శాస్త్రాలు వింటేనే కష్టాలు దూరం అవుతాయి నా కథ శాస్త్రాలు వారం రోజులు చెప్పాలి నువ్వు చేసే పూజ నాకు గది డోలు కొట్టాలి ఆట ఆడాలి పాట పాడాలి నీ పూజ నేను మెచ్చుతాను ఓ రాయుడా పూజ నేను మెచ్చుతాను ఓ రాయుడా ఇట్లా నాకు పూజ గట్టు ఓ రాయుడు నాకు పూజ గట్టు ఓ రాయుడా దేవుడల్లా చెప్పినాడే రామరావు సక్కనోడు దేవుడమ్మ బీరయ్యా కుర్మల్ల పూజ కూడా కోరినాడే సక్కనోడు దేవుడమ్మ రాజు బీరయ్య భగవంతుడు ఈ ప్రకారంగా ఈరమల్క రాయుడు కులానకును అని పూజ కోరిండు భగవంతుని పూజ ఇప్పటికైనా అప్పటికైనా వేద పండితులు చెప్తే భగవంతుడు మెచ్చుకోరు కొన్ని ఊర్లలో మన కురుమలు బాబనోళ్ళ తీసుకొచ్చి కళ్యాణం చేస్తారు అది బాబనోళ్ళ తీసుకొచ్చి కళ్యాణం చేస్తే భగవంతుడు మెచ్చడు ఓ బీర్లోళ్ళు రావాలి ఒగ్గోళ్ళు రావాలి డోలు కొట్టాలి భగవంతుడు మెచ్చాలి కంటికి పైన ఆట ఆడాలి నోటికి పైన పాట పాడితే భగవంతుడు మెచ్చుతాడు ఆ భగవంతుడు ఈ ప్రకారంగా చెప్పిండు ఈరమల్క రాయుడే అయ్యో తడిపిడి తానమాడిండు కూరసిత్తారి కావడి పట్టుకున్నాడు బంగారు పూల పుట్టిక తీసుకున్నాడు సకానోగా రాయుడు ఏమని మాటాలంటాడు భగవంతుని పూజలాగు రాయుడు బయలు ఎల్లెనా భగవంతుని పూజలాగు రాయుడు బయలు ఎల్లెనా భగవంతుడు పూజలకు బయలుతన్నాడు ఆ ఒక్క అడుగు ముందుకేసిండు ముందుకే
ఎక్కేసి మరి ఈయన ఇష్టం ఉన్న రోజులు పూజ కట్టుకుంటాడు ఎలా కూడా తెలిపోనా అని వెనుకకు మర్రిండు. స్వామి భగవంత ఓ గురువా బీరయ్య నాకు చిన్న సందేహం. భగవంత గురువా బీరయ్య నీకు ఇష్టం ఉన్న రోజులు పూజ కట్టుకుంటావు, మరి నీకు ఇష్టం లేనాడు ఎల్ల కొడతావు. మరి ఇప్పుడు నేను భార్యను వదిలిపెట్టి వచ్చినా, బంధుత్వాన్ని వదిలిపెట్టి వచ్చినా, బంధుస్తాన్ని అన్నదమ్ములను అమ్మను వదిలిపెట్టి వచ్చిన. అన్ననాడు నాకేం చెప్పినామంటే ఆయుకు నేనే, బాయి నేనే, సుడవతో చుట్టాన్ని నేనే, పాడబోతే బంధువుని అన్నిటికీ నేనే అన్నావు. అన్నిటి తీసుకొచ్చినావు వీరయ్య, అన్నిటి నువ్వే కదా, నీది ముందడు చూపు నాది. సరే దేవుడు రే రాయుడా, ఆయన నేనే, బాయిని నేనే, అందుస్తం నేనే, బంధుస్తం నేనే, అన్నదమ్ములు నేనే, అన్ని నేనే. అన్ననైనా నేనే, తల్లినైనా నేనే, తండ్రినైనా నేనే, అన్ని నేనేరా, నా పూజ కట్టుమన్నాడు అని ఇక్కడ ముచ్చట ఇట్లా ఉండంగా భగవంతుడు గుల్లల్లా ఉండని వీరమలక రాయుడు పూజలకు పోని అక్కడ అడవి లోపల ఏమి జరుగుతున్నది అన్న జగ్గురాయుడు. మరి నా తమ్ముడు షరతు మాట మాట్లాడే, అన్నా నీ మీదికెళ్ళి బంగారు పంది దుంకిపోతే నా ప్రాణం తీయమన్నాడు. తమ్మిని ఇంకెళ్ళి వెళ్ళిపోయింది మృగము. నా తమ్ముడు 12 లక్షల దండం తీసుకొని పోయిండు. 60 ఆమనమైన ఆత్మ దొరకది, 90 ఆమడ వచ్చినా తోడ వచ్చిన అన్నదమ్ములు దొరకరు. ఇవాళ రేపు ఆస్తుల కోసం కొట్టుకుంటారు. ఆస్తులు పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు. తొడ పుట్టినోడు పోతే మళ్ళా మన అమ్మ పెళ్లి చేసుకోదు, ఇంకో అన్నం తమ్మిని మనం కనది. నా తొడ పుట్టిన తోడు నా తమ్ముడేటు వాయే. చెగ్గురాయుడు ఈరమలకరాయని గుర్రం అడుగులు చూసుకుంటా ఎల్మ ఎక్కడి చెరువు కాడికి వచ్చిండు రాయో. ఆ చెరువు దాకా గుర్రం అడుగులున్నాయి. అంచలి గుర్రం అడుగులు కనబడతలేవు రాయ్యా. ఉప్పున గుండె వలిగుడు జగ్గురాయుడు, తమ్ముడా రాయుడా, మృగం చెయ్యబట్టికే నువ్వు మరణమైపోతివా. తమ్ముడా రాయుడా, ఢిల్లీ మీద యుద్ధం చేసినప్పుడు మన అన్న ఉగ్గురాయుడు చనిపోయిండు. ఢిల్లీ మీద యుద్ధం చేసినప్పుడు యుద్ధం లోపల మన అన్న చనిపోయిండు. ఇవాళ నువ్వు వెళ్ళిపోయినవు. దారరా తమ్ముడా, దారరా తమ్ముడా, తమ్ముడానే రాయుడా, తమ్ముడా రాయుడా, ఒక్క తల్లి పిల్లలాము కొరటాము లేదురా, చెప్తే వినకపోతివి చెరుతు మాట తమ్ముడా, మాటలు అంటివి మృగము జాడలరా, నువ్వల్లానే వస్తివా, నువ్వల్లానే వస్తివా. ఎల్మ ఎక్కిడి చెరువురా, ఈ చెరువు లోపల నువ్వల్లానే పడితివా. తమ్ముడా రాయుడా, యాడ తెచ్చుకుందురా తోడు అని తోడురా, తోడు ఏడా వాసన చెరువు మీద వాడిరా, పొలపయ్యా వట్టెనే, పొలపయ్యా వట్టెనా. దాయి దాయి తమ్ముడా, దయాగల్లా తమ్ముడా, దయాగల్లా తమ్ముడా, షరతుగల్లా వాడవు, షరతుగల్లా వాడవు, తెలివి గల్లా వానివి ఈరమలక రాయుడా. యాడగన్లా పడతావు, యాడగన్లా పడతావు, తొడ ఉజ్ఞావానివి తమ్ముడానే రాయుడా, తమ్ముడా రాయుడా. ఒక్క తల్లి గర్భమూల, ఒక్క తల్లి గర్భమూల మనం పుట్టినవు తమ్ముడా, మనం పుట్టినవు తమ్ముడా. అయ్యయ్యోనే దైవమా, ఎంగిలి సన్ను జీకిరా, ఎంగిలి సన్ను జీకిరా, నువ్వల్లానే పెరిగితీవా తమ్ముడానే రాయుడా, తెలుగు
మనం వనాగూడి ఉంటెరా ఎల్లటేనుగాలెన్నైనా ఎలిసి తెంకా పౌరా అన్నదమ్ములమురా ఒక్కదానా ఉంటెరా 100 మందికి తమ్ముడా సమాధానం తమ్ముడా మన వల్ల ముందు తమ్ముడానే రాయుడా తమ్ముడానే రాయుడా నేను వద్దానంగా పోతివి యాడదేవులాడుదు తమ్ముడానే రాయుడా ఒలాపయ్యా పట్టెన చెరువు మీద పడ్డడు జగ్గురాయుడైతర 6 గంటలు ఒలాపయ్యా పట్టెన యాడగన్లా పడతావు యాడగన్లా పడతావు తమ్ముడానే రాయుడా రావయ్యా నా తమ్ముడా నాకు ఆ బాధ వస్తేరా నువ్వు నీలా పడదు నన్ను కూడా తమ్ముడా ఎవరేమి అన్నరా నీ రక్తము మరిగేదిరా రక్తము మరిగేదిరా నన్ను అన్న వారిని కొట్టి నువ్వు వద్దు తోడబుజ్ఞావానివి దాయి దాయి తమ్ముడా కలకల కలకల కన్నీరు పెడుతున్నాడు గోడు గోడు శోకం గోడ వలుకుతున్నాడే అమ్మో రాము రామ ఈ ప్రకారంగా ఉలపోసి ఈల మలకరాయని దండం తీసుకొని జగ్గురాయుడు అది చెడ్యపూరి పట్నామమ్మ రామరాము చెడ్యపూరి పట్నామమ్మ రామరాము జగ్గురాయుడు వస్తాడమ్మా రామరాము జగ్గురాయుడు వస్తాడమ్మా రామరాము తమ్మింది 12 లక్షల దండును తీసుకొని జగ్గురాయిని 12 లక్షల దండం తీసుకొని చెండియాపురి పట్నం రాని వస్తా ఉన్నాడమ్మ రామరాము చెండియాపురి పట్నమమ్మ రామరామ ఈరమలక రాయుడు అక్కడ గురు పూజలు గట్టని జగ్గురాయుడు చెండియాపురి పట్నం వచ్చిండు 7 తోడా ఆడివిల్ల లేత మామిడి కొమ్మ ఒకవేళటువంటి 7 అన్నదమ్ములు 7 తోడా లేత మామిడి కొమ్మ ఆడివిల్ల ఉన్నది ఏమని మాట అంటది లేత మామిడి కొమ్మరా ఆడివిల్ల ఉన్నది ఆడివిల్ల నైతరా కల్లవార దూషణ 7 తోడరా ఒక్క ఆడి విల్లరా చెల్లెలోనే ఉన్నది అయ్యయ్యోనే దైవమా ఆ 7 తోడ ఒక్క ఆడివిల్ల ఒకవేళ నింబాయి దేవి ఆడివిల్ల నింబాయి చెల్లె నింబాయి చూసింది నా అన్న ఒక్కడే వస్తుండు ఇంకా చిన్న వస్తలేడు అని తల్లికి చెప్పింది తల్లి కానుబాయి దేవి చెల్లె నింబాయి జగ్గురాయిని అడ్డం వచ్చిర్రు కొడుక పోంగ 2 రాంగ 1 నీ తమ్ముడు ఎక్కడ పోయిండురా అయ్యా ఓ అయ్యా నీ తమ్ముడు కనబడతలేడురా అయ్యా ఓ అయ్యా అని అడిగినప్పుడు జగ్గురాయుడు ఇక్కడ జరిగిన వృత్తాంతం ఇక్కడ జరిగిన కథ అంతా తల్లితోని చెప్పిండు కానుబాయి దేవి కొడుక 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 రాయుడా ఎక్కడెళ్ళిపోతివి అని ఆ తల్లి కనుబాయి దండు సంధ్యాన్ని ఎంబడి పెట్టుకొని ఎల్మ ఎక్కడి చెరువు కాడికి వచ్చింది ఎల్మ ఎక్కడి చెరువు కాడికి వచ్చి ఆ తల్లి కానుబాయి గుర్రమడుగులు చూసింది ఈర మలకరాయని గుర్రమడుగులు అవి
ఈరమలకరాయని గుర్రం బలవంతమైన గుర్రం. ఆ అడుగులు చూసి అక్కడ కూర్చొని కొడుక కొడుక ఈరమలకరాయుడా, కట్టింది బట్ట కాదు, కాళ్ళ మీద పడ్డ మురికి కాదు కొడుక, ఏడుగురితోడ ఒక్క చిన్నోనివి, నీతోనే బతుకు, నీతోనే భాగ్యం, నీతోనే పోయి ఢిల్లీ ఒకవేళ గెలిచినాం, ఢిల్లీ రాజ్యం వెళ్ళాం కొడుక. 10 మంది పుడితే 10 మంది తెలివి కల్లోళ్ళు కాదు, ఒక్కరే తెలివి కల్లోళ్ళు. ఆ ఇంటి లోపల ఒక్కరితోనే లక్ష్యం ఉంటది కొడుక. ఈరమలకరాయుడా, కన్న తల్లి కానబాయిరయ్యో, ఆ చెరువు మీద పడ్డది. చెరువు మీద పడి కొడుక, మీరు ఉట్టన్నాడు శివ పూజలు చేసిన, మీరు ఉట్టన్నాడు అడ్డబడ్డరాళ్ళ పూజలు చేసిన, సర్వదేవతల పూజలు చేసిన, సంతానం కావాలని సర్వదేవతల పూజ చేసిన, పరమేశ్వరుని పూజ చేసిన, సంతానం కావాలని నేను సకల కోటి దేవతల పూజ చేసుకున్నా కొడుక. ఆడదానికి కడుపులో ఉట్టిన కుడుకులే తీపి, పండల్ల పండు ఏ పండు తీపంటే కడుపులో ఉట్టిన తల పండు తీపంటారు. పువ్వుల్లో పువ్వు ఏ పువ్వు పెద్దదంటే, పువ్వుల్లో పువ్వు ఏ పువ్వు పెద్దదంటే సముద్రం లోపల కమలం పువ్వే పెద్దది, దేవతలతోని అది పుట్టింది అని కానబాయి దేవి చెరువు మీద పడ్డదమ్మా. ఓ దేవుడు ఉలబయ్యవట్టెనమ్మ కానబాయి దేవి, అమ్మ ఉలబయ్యవట్టెనమ్మో కానబాయి. కొడుకరార రాయుడా నారాయుడా, నా కొడుకరార రాయుడా నారాయుడు, నిన్ను 9 నెలలు మోసినారా కన్న కొడుకంగా, నేను 10 నెలలు పాలిచ్చి సాధిన కొడుకంగా, కాకి కొట్టకుంట కొడుక నారాయుడు, నేను గద్ద కొట్టకుంట కొడుక నారాయుడు, నేను ఓళ్ళబెట్టి సాదుకున్నా నా కన్న కొడుక, నాకు శాతగాని నాడు నా కొడుకు, నాకు పట్టెడన్నంబు పెట్టి సాత్తవనుకున్నా, నాకు పట్టెడన్నంబు పెట్టి సాత్తవనుకున్నా, ఎక్కడెళ్ళిపోయినావు నా కొడుక, ఇక కన్న తల్లి కనబాయి ఓ దేవుడా, ఉలపయ్యవట్టెనమ్మ కనబాయి దేవి, ఉలపయ్యవట్టెనమ్మ కానబాయో, చెరువు మీద మన్ను వయ్యా ఓ దేవుడంగా, ఈ చెరువులా నీ ప్రాణం పోయినాదంగా కొడుక. నిన్ను కాగి కొట్టకుంటా, గద్ద కొట్టకుంటా, పాలి వాళ్ళు కొట్టకుంటా, మగవాళ్ళు కొట్టకుంటా, ఇంటి పక్క వాళ్ళు తిట్టకుంటా, నిన్ను ఓడి కట్టుకొని నేను సాదుకున్న కొడుకంగా, రారా కన్న కొడుక నారాయుడంగా, నా పేగులు దల్లాడబట్టే నా కొడుకు, పేగులు దండాడబట్టే నా కొడుకంగా, ఎక్కడెళ్ళిపోయినావు నా కొడుకంగా, కొడుక రాయుడా తెలివి కల్లవాణివి కొడుక, నీతోనే అంశ, నీతోనే బతుకు, నీతోనే భాగ్యము, నీతోనే ఢిల్లీ పట్నం వెళ్తున్నాం కొడుక. కన్న తల్లి కనుబాయి దేవుడో, కల 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 కన్నీరు పెట్టింది. కన్న తల్లి నా కొడుకు శవం దొరికినా నేను తీసుకుపోయి కార్యగతం చేసుకుంటా, నా కొడుకు ముఖం చూస్తా, నేను నా కొడుకన్న దొరకాలి అని కొడుక జగ్గురాయుడా, ఇక్కడ తూర్పున ఓరుగంటి పట్నం ఉన్నది, ఓరుగంటి పట్నం వెళ్ళిపోయి ఓరుగంటి ఒడ్డెరిలా తీసుకొచ్చి ఈ చెరువు గండి పెట్టిస్తే నీళ్ళు వెళ్ళిపోతే మన నీ తమ్ముడు దొరుకుతాడు, నా కొడుకు దొరుకుతాడు. చెరువు గండి పెట్టి వెళ్ళిపోయి ఓరుగంటి ఒడ్డెరిలా తీసుకురా.
సరే అమ్మా మేము వెళ్తాం సరే పోనీ అమ్మా సరే అన్నారు చేతి కింద ఉన్న సైన్యాధిపతులు ఆలల్లలల్లలల్ల హరికృష్ణ వాసుదేవ ఆలల్లలల్లలల్ల హరికృష్ణ వాసుదేవ ఆలల్లలల్లలల్ల వద్దులు ఎల్లినారు మధులు ఎల్లినారు వద్దులు ఎల్లినారు నిండోయి నిమ్మాలు నిలవేరు దాటినారు నిండోయి నిమ్మాలు ఒరుగంటి ఒడ్డరీల దగ్గరికొచ్చినారు ఒరుగంటి ఒడ్డరీల ఒరుగంటి ఒడ్డరీలు కళ్ళవార చూసినారు ఒరుగంటి ఒడ్డరీలు శనార్థయ్య నమస్కారం.